జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్లి ఒక మాట అన్నారు. ఓ హనుమ, నీ గురించి నువ్వేమనుకుంటున్నావో, నువ్వెవరో తెలుసా? అసలు సహజముగా కోతులకు రాజు ఉంది. సుగ్రీవుడితో సమానమైన బలపరాక్రమములు, అసలు యథార్థముగా చెప్పవలసి వస్తే అంతకన్నా ఎక్కువ బలపరాక్రమములున్నవాడవు. రామలక్ష్మణులిద్దరి యొక్క తేజస్సు బలము ఎటువంటివో, నీ యొక్క తేజస్సు బలము అంతకన్నా కించిత్ కూడా తక్కువ కావు. వాళ్లతో సమానమైనటువంటి బలము తేజస్సు కలిగిన వాడివి. ఒకానొక నాడు నువ్వు అంజనాదేవి గర్భము నుండి భూమి మీద పడుతూనే పైన ప్రకాశిస్తున్నటువంటి అరుణారుణ వర్ణంలో ఉన్నటువంటి సూర్యబింబాన్ని చూసి తినే ఫలము అని భ్రమించి పుట్టినటువంటి పసిపిల్లవాడివి ఆకాశ మార్గంలో వెడుతుంటే బాలసూర్యుడికి ఎదురుగుండా బాలసూర్యుడు వెడుతున్నాడా అన్నట్టుగా నువ్వు వెడుతున్నప్పుడు నీ యొక్క తేజస్సును చూసి రాహుకేతువులు భయపడితే రాహువు యొక్క ప్రార్థన విని ఇంద్రుడు బయలుదేరి వచ్చి వజ్రాన్ని ప్రయోగిస్తే ఆ వజ్రపు దెబ్బ చేత నీ ఎడమ దవడ సొట్ట